తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్ళు కేవలం ఆంధ్ర రాజకీయాల్లోనే సినిమా హీరోలు పాల్గొనే వాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు. ఈ సాంప్రదాయం కాస్త తెలంగాణ రాజకీయాల్లో కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం. ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేంటి, అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం ఏంటి? అల్లు అర్జున్ కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? ఒకవేళ అల్లు అర్జున్ ప్రచారం చేస్తే జనసేన పార్టీ తరపున చేస్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎందుకు చేస్తాడు అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే బిగ్ ట్విస్ట్. ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయడానికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల వల్ల బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోటీ చేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆ తర్వాత 2018లో టికెట్ ఆశించినా కానీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవాలి అని కంకణం కట్టుకున్నారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా అనుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ బలంగా గురిపెట్టింది. అయితే ఒకవేళ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయనను గెలిపించుకోవడం కోసం సినీ నటుడు అల్లు అర్జున్ తప్పకుండా వస్తాడు అని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. గతంలో అల్లు అర్జున్ కూడా మా మామ పోటీ చేస్తే నేను తప్పకుండా ప్రచారం చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఈ విధంగా కంచర్ల చంద్రశేఖర్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అల్లు అర్జున్ ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగం పడుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుండి గెలవడానికి కీలక పాత్ర పోషించారు ఆంధ్ర ఓటర్స్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, నందమూరి అభిమానులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా కానీ, ఆంధ్ర ఓటర్ల ఓట్లు కాంగ్రెస్ పార్టీ బుట్టలో వేసుకోవాలన్నా కానీ అల్లు అర్జున్ లాంటి సినీ గ్లామర్ ని వాడుకుంటే బాగుంటుంది అని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలోకి దిగితే జనసేన అభిమానులు, అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు చాలా వరకు ఆంధ్ర ఓటర్స్ కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంటున్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలతో హల్చల్ చేస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.